వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే అరవింద్ హాస్పిటల్ చూపిస్తున్నాను మదురైలో. ఖచ్చితంగా చూసేయండి. యూజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఇది ఏ బ్లాక్, 0 to 4 ఫ్లోర్స్ ఉంటాయి, అంటే 5 అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ కోసం వస్తారండి. రిసెప్షన్ ఇదే లోపల. అసలు తీయనివ్వరు వీడియో, నేను తీసుకుంటూ వెళ్తున్నాను. అసలు కనిపించకుండా తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కాఫీ షాప్ ఉంటుంది. వాటర్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. డాక్టర్స్ కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారండి. వాళ్ళైతే అసలు లిఫ్ట్ ఎక్కరు, ఎక్కువ స్టేర్స్ని పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఆప్టికల్స్, ఇవన్నీ ఆప్టికల్స్ అక్కడే అవైలబుల్గా ఉంటాయండి. అన్ని రకాల ఆప్టికల్స్ ఉంటాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ దొరుకుతాయి. అదిగోండి వాటర్ చూసారు కదా, నార్మల్, కోల్డ్, హాట్ వాటర్ ఈ 3 వస్తాయి. అసలు వాటర్కి అయితే ఏ లోటు ఉండదు అక్కడ. ప్రతి ఫ్లోర్కి ఈ కాఫీ షాప్ అనేది ఉంటుంది. మనకి అర్థమయ్యేటట్టు అన్నీ రాస్తారండి, ఏ రూమ్ నుంచి ఏ రూమ్ వరకు ఇక్కడ ఉంటుంది అని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కింద నుంచి పైకి తిరుగుతూనే ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్లోనే అయిపోతాయి. ఇది 4th ఫ్లోర్ అనుకుంటా. ఇక్కడ సరస్వతీదేవి ఫోటో ఉందని తీస్తున్నాను. బాగుంది. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను ఇలాంటి ఫోటో, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. పైన 4th ఫ్లోర్లో ఏమి ఉండదండి, జస్ట్ ఎక్స్రే ఉంటుంది అంతే. అదిగోండి రేడియాలజీ డిపార్ట్మెంట్. ఈ కృష్ణుడిది ఒకసారి నేను షార్ట్ పెట్టినట్టున్నాను, ఖచ్చితంగా చూడాలనుకుంటే చూడండి. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే బాగా పెంచుతారండి, బయట లోపల అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్ కనిపిస్తాయి మనకి. ఇదే క్యాంటీన్. ఈ క్యాంటీన్లోనే తినేవాళ్ళం, ఎందుకంటే బయటికి వెళ్ళి తినేటట్టు అయితే అసలు ఉండదు హాస్పిటల్కి వచ్చిన తర్వాత. కానీ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ బయట. ఇక్కడ కొద్దిగా బాగానే ఉంటుంది, ఫుడ్ బాగానే ఉంటుందంటే బాగుంటుంది, తినేయచ్చు. ఇక్కడ సాంబార్ రైస్, పెరుగు రైస్ అనేది కలిపేసి ఇస్తారు. ఒక అప్పడం ఇస్తారు సాంబార్కి. పెరుగులో అయితే నిమ్మకాయ పచ్చడి ఇస్తారు. ఇక్కడ టిఫిన్. ఇంకొక క్యాంటీన్ ఇది, ఎక్కువ డాక్టర్స్ ఇక్కడ ఎక్కువ తింటారు, ఎందుకంటే అన్ని స్నాక్ ఐటమే ఉంటాయి. ఫుడ్ తక్కువగానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ తమిళ్లో ఏవో రాశారు, కొన్ని అయితే క్యారెట్ రైస్, టమాటో రైస్ రాశారు. ఈయనైతే పొంగల్ మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటారు టిఫిన్లో. టిఫిన్స్లో కూడా అన్నీ అవైలబుల్గానే ఉంటాయి, మనకున్నట్టే ఉంటాయి. పూరి, చపాతీ, రోటీ, గారి, ఇడ్లీ అయితే మైదాపిండి ఇడ్లీ కాబట్టి మనం తినలేము. పూరి అయితే పర్వాలేదు. నేను ఎక్కువగా టమాటా రైస్ చెప్పుకునేదాన్ని, ఎందుకంటే అది కొంచెం తినేటట్టు ఉండేది. ఇది సాంబార్ రైస్ అండి. మీల్స్ అయితే ఉండవు, సాంబార్ రైస్, పెరుగు రైస్, ఇంకా టమాటా రైస్, బిర్యానీ ఇలానే ఉంటాయి. ఇదిగోండి పెరుగు రైస్ చాలా బాగుంటుంది. పెరుగు అంటే హాస్పిటల్లో తినేయచ్చండి, ప్రైసెస్ కూడా తక్కువ. క్యాంటీన్లో స్నాక్ ఐటమ్ కూడా చాలా బాగుంటాయండి. ఇది ఎవరి ఫోటో తెలియదు కానీ బాగుందని దగ్గరికి వెళ్ళి తీసాను. ఇక్కడ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి పిక్ తీసుకుంటూ వెళ్దాము, తెలుస్తుంది అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ కళల్లో ఉంటాయి అనేది. ప్రతి ఫ్లోర్కి కొన్ని అయితే పెట్టారు. ఇది వరకు ఆడుకునే వాళ్ళం కదా తొక్కుడు బిల్ల, మీకు గుర్తుందా? అదే పిక్స్ అండి ఇవి. కానీ ఎప్పుడో ఆడుకునేవి కూడా బాగా తీశారు. కొన్ని అయితే చూడాలనిపిస్తుంది, అలా వాల్కి హ్యాంగ్ చేస్తుంటే. ఇదిగో చూసారు కదా, ప్రతి ఫ్లోర్కి ఈ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఉంటాయి, వాటి నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. యారో మార్క్స్తో డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఎటు వెళ్ళాలో కొంతమందికి తెలియదు కదా, చాలా రూమ్స్ ఉంటాయి కదా. ఇది మాత్రం డాక్టర్స్, నర్సెస్ మాత్రమే ఎంట్రీ అండి, అందరికీ ఎంట్రీ ఉండదు. ఇదిగోండి 208 to 215. ఇక్కడ అన్నీ కొద్దిగా అంటే ఫస్ట్ ఫ్లోర్లో అయిపోతాయని చెప్పాను కదా, చిన్న ప్రాబ్లమ్స్ అయితే. కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం అయితే 5 ఫ్లోర్స్ వెళ్ళమంటారు. పీడియాట్రిక్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఇది 2nd ఫ్లోర్ అనమాట. ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, ఏదైనా ఆపరేషన్ ఉంటే చెప్పేవాళ్ళు, ఇలా ఎక్కువ స్టాఫ్ అంతా ఎక్కువ ఈ ఫ్లోర్లోనే ఉంటారు. అంతే, మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం అందిస్తారనమాట వీళ్ళు. ఇంకా ఇటువైపుకి వస్తే ఇంకా టెస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఐ డ్రాప్స్ వేస్తారు. ఇంకా చాలా వరకు ఈ ఫ్లోర్లోనే జరుగుతాయండి. అక్కడ దూరంగా చూస్తే కొద్దిగా ఏదో చిన్న మెడికల్ షాప్ కింద ఉంది. ఇదిగోండి కాఫీ షాప్, ఎక్కడ చూసినా ఏ ఫ్లోర్లో చూసినా ఉంటుంది.
ఇదిగోండి ఇందాక నేను చూపించాను కదా ఈవిడ ఫోటోని. లిఫ్ట్లు అయితే ఉంటాయి. ఒక లిఫ్ట్ అయితే ఓన్లీ డాక్టర్స్కి నర్సెస్కే ఉంటుంది. ఇంకొన్న 2 ఉంటాయి. అవి ఏంటంటే మనం యూస్ చేసుకోవచ్చు. పేషెంట్స్తో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ యూస్ చేసుకోవచ్చు. పైకి కీళ్ళకి వేళకి అండునే ఉంటారు. లిఫ్ట్ ఎక్కడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఈ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంటుందని చెప్పాను కదండి. ఇంకొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఇదైతే రూట్ మ్యాప్ అనుకుంటా హాస్పిటల్కి. అంత అర్థం కాదులేండి మనకి. ఇది పైన రిసెప్షన్. ఆల్రెడీ మనకి కార్డు ఉంటే ఆ కార్డు పైకి వచ్చి చూపించవచ్చు. మనకి వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఇంత అమౌంట్ పే చేయడం మాత్రం చాలా తక్కువ అండి. ఇక్కడ కూడా టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఐ టెస్టింగ్. నటరాజస్వామి విగ్రహం చాలా బాగుంది. ఇదిగోండి 0 to 4 floors అనమాట. లిఫ్ట్లో తీస్తున్నాను. ఇక్కడ చాలామంది నియర్ వాళ్ళు వస్తారు. నాన్ లోకల్స్ కూడా చాలామంది ఉంటారండి. 2nd floor, 1st floor అన్నీ టెస్టింగ్లే. ఇక్కడ ఏటీఎం కూడా అవైలబుల్గానే ఉంది. ఎవరు లేరు కదా అని తీస్తున్నాను. ఇదేనండి రిసెప్షన్. ఫౌండర్ని చూపిస్తాను ఉండండి. టైం ఎప్పుడు లేట్ అవుతుందండి. ఇక్కడికి పొద్దున్న 9 ఆ టైంకి వచ్చినా, 8కి వచ్చినా, 6కి వచ్చినా సరే మనకి నైట్ 6:30 ఖచ్చితంగా అయిపోతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి 7:30 అలా అయిపోయేది. 8 కూడా అయిపోయేది. బస్సెస్ గురించి చూసేవాళ్ళం కదా. ఇక్కడ నుంచి అయితే మాకు పెరియార్కి వెళ్ళక్కర్లేదు. ఇంకా డైరెక్ట్గా తిరుమంగళం అంటే దొరికేస్తుంది. అంటే కప్లూరు టోల్ ప్లాజా అన్నాను కదా, అదే తిరుమంగళము. రెండిట్లో ఏదైనా సరే ఒకటే డైరెక్ట్ బస్ వస్తుందండి. అది ఇగోండి క్యూ అయితే ఇక్కడే నుంచుంటారు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు, క్యూ కట్టేస్తారు. ఇక్కడ ఫీజు చాలా తక్కువ అండి. కార్డుకి ఓపీకి ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే చాలు. ఓపీకి 3 months వ్యాలిడ్ ఉంటుంది. వీల్ చైర్స్ కూడా ఉంటాయి నడవలేని వాళ్ళకి. ఇదిగోండి ఈయనే ఫౌండరు డాక్టర్ జి వెంకటస్వామి. చూసారు కదా ఎంత బాగుందో. యువర్ ఆఫరింగ్స్ విల్ హెల్ప్ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ పూర్ పేషెంట్స్. ఇలా ఐబొమ్మ బస్సులో వస్తున్నప్పుడు అక్కడ కనిపిస్తుందండి హాస్పిటల్ దగ్గర. ఈయన ఎవరో నాకైతే తెలీదు. విగ్రహం ఉంది. కిందంతా రిసెప్షను, చిన్న ఐ టెస్ట్లు ఏమైనా ఉంటే పంపించేస్తారు, సైట్ ఇలాంటివి. పైన అయితే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాను కదా, అన్ని టెస్టులు, కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, ఆపరేషన్ ఉంటే ఎప్పుడు రావాలి, ఎప్పుడు మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. తర్వాత బి బ్లాక్ అనేది ఇంకొకటి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. ఇది మొత్తం ఏ బ్లాక్, ఓన్లీ టెస్టింగ్ మాత్రమే. ఆపరేషన్స్ అనేవి బి బ్లాక్లో ఉంటాయి. ఇంకొంచెం బయట మేము చూసారు కదా ఇందాక టైం చూపించాను కదా, 5:45 అయిపోతుంది. రోజు అదే టైం అవుతుంది. ఇక్కడ నర్సెస్ కూడా చాలా ఓపిక్గా అన్నీ చెప్తారండి. తమిళ్ రాకపోయినా సరే చెప్తారు. చూసారు కదా, నెక్స్ట్ వీడియో అయితే బీ బ్లాక్ గురించి మొత్తం చెప్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది అందరికీ చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.